మన జీవితంలో అతిపెద్ద శత్రువు బయట ఎక్కడో ఉండడు, మనలోనే ఉంటాడు. అదే అశాంతితో నిండినటువంటి మనస్సు. ఎన్నో ప్రయత్నాలు చేసిన నిరాశ, అనవసరమైన భయాలు, ఆందోళనలు, విజయం వస్తే పొంగిపోవడం, అపజయం వస్తే కుంగిపోవడం, ఇవన్నీ మనశ్శాంతిని దూరం చేస్తూ ఉంటాయి. అయితే ఈ అశాంతితో ఉన్న మనస్సుని ఎలా గెలవాలి? ఈ ప్రశ్నకు వేల సంవత్సరాల క్రితమే కురుక్షేత్ర రంగంలో శ్రీకృష్ణుడు అద్భుతమైన సమాధానాలు ఇచ్చాడు. భగవద్గీతలోని 13 ముఖ్యమైన శ్లోకాల ద్వారా మనస్సును అశాంతి నుంచి ప్రశాంతత వైపు ఎలా నడిపించాలో ఈ వీడియోలో చాలా ప్రాక్టికల్ గా తెలుసుకుందాము. కాబట్టి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి, మీకు కనెక్ట్ అయిన సమస్య ఏదో కామెంట్ చేసి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి మన ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నిరాశను జయించడం ఎలా? జీవితంలో కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఫలితం కనిపించనప్పుడు నా వల్ల కాదేమో అనే నిరుత్సాహం మొదలవుతుంది. దీనికి సమాధానంగా భగవద్గీతలోని 2వ అధ్యాయము 3వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో చూడండి. క్లైబ్యం మాస్మ గమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. అర్జున, నిరాశకు బలహీనతకు లొంగిపోకు, ఇది నీకు తగదు. హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి ధైర్యంగా లేచి నిలబడు. అంటే విజయం రాకపోవడం అనేది మనిషిని ఓడించదు, కాని నా వల్ల కాదు అనే నిరాశే మనిషిని నిజంగా ఓడిస్తుంది. గతాన్ని తలుచుకుని బాధపడటం. మనకు ఇష్టమైన వాళ్ళు దూరమైనప్పుడు జరిగిపోయిన నష్టాన్ని తలుచుకుంటూ మనశ్శాంతిని కోల్పోతూ ఉంటాము. అప్పుడు ఎలా ఉండాలో శ్రీకృష్ణుడు భగవద్గీతలోని 2వ అధ్యాయంలో 11వ శ్లోకంలో ఈ విధంగా చెప్పాడు. అశోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః. బాధపడాల్సిన అవసరం లేని విషయాల గురించి బాధపడుతున్నావు. జ్ఞానులు అనేవారు జరిగిపోయిన దాని గురించి గాని, బ్రతికి ఉన్న వాళ్ళ గురించి గాని అతిగా శోకించరు. కాబట్టి జరిగిపోయిన దాన్ని మనం మార్చలేము. దాన్ని అంగీకరించి ప్రస్తుతంలో బ్రతకడమే మనశ్శాంతికి మార్గం అని తెలుసుకోవాలి. నిర్ణయాలు మార్చుకుంటూ ఆందోళన పడటం. ఒక నిర్ణయం తీసుకున్నాక నలుగురు 4 రకాలుగా చెప్పగానే మనపై మనకే సందేహం మొదలై ఆందోళన చెందుతూ ఉంటాము. దీనికి పరిష్కారంగా భగవద్గీతలోని 2వ అధ్యాయము 41వ శ్లోకములో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. స్థిరమైన సంకల్పం ఉన్న వాళ్ల బుద్ధి ఒకే లక్ష్యంపై నిలిచి ఉంటుంది. కానీ స్థిరత్వం లేని వాళ్ళు అనేక ఆలోచనలతో తర్జన భర్జన పడుతూ ఉంటారు. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కానీ తీసుకున్నాక ప్రతి ఒక్కరి మాటకు దాన్ని మార్చకండి. అది ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తుంది. భౌతిక ఆకర్షణల విషవలయం. చాలాసార్లు మనం ప్రశాంతంగా ఉండాలి అని నిర్ణయించుకుంటాము. కానీ కొంతసేపటికే మనస్సు ఫోన్ వైపు లేదా ఇతర ఆకర్షణల వైపు పరుగు తీస్తుంది. ఈ అలవాటును ఎలా జయించాలి అనే దానికి సమాధానంగా భగవద్గీతలోని 2వ అధ్యాయము 58వ శ్లోకంలో చెప్పబడింది. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు ప్రమాదాన్ని గమనించినప్పుడు తన అవయవాలను లోపలికి ముడుచుకున్నట్లే ఇంద్రియాలను అనవసర విషయాల నుండి మరల్చుకోగలిగిన వాడే స్థిరబుద్ధి కలవాడు అవుతాడు. కాబట్టి ఎప్పుడు ఆగాలో, వేటికి దూరంగా ఉండాలో తెలిసిన వాడే మనస్సును గెలవగలడు. తెలుసుకోవడం సులువు, కానీ ఆచరించడం కష్టం. చెడు అలవాట్ల నుండి బయటపడాలని ఎంతో జ్ఞానం సంపాదించినా ఆచరణకు వచ్చేసరికి మనస్సు మన మాట వినదు. ఎందుకిలా జరుగుతోంది? దీనికి సమాధానంగా భగవద్గీతలోని 2వ అధ్యాయము 60వ శ్లోకంలో చెప్పబడింది. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః.
ప్రయత్నం చేస్తున్న జ్ఞానవంతుడి మనస్సును కూడా ఈ చంచలమైన ఇంద్రియాలు బలవంతంగా తమ వైపు లాగేసుకోగలవు. కాబట్టి కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు, ఇంద్రియ నిగ్రహం కూడా కావాలి. అందుకే మన పెద్దలు ఉపవాసము, ధ్యానము లాంటి నియమాలు పెట్టారు. కోపము, ద్వేషము మనల్ని కాల్చేస్తున్నప్పుడు ఏం చెయ్యాలి? మనకు నచ్చినదే జరగాలని కోరుకుంటాము, కానీ జరగనప్పుడు అందరి మీద కోపము, ద్వేషము పెరుగుతాయి. దీనికి సమాధానంగా భగవద్గీతలోని 2వ అధ్యాయము 64, 65 శ్లోకాలలో చెప్పడం జరిగింది. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్ఠతే. రాగద్వేషాల నుండి అంటే అతిగా ఇష్టపడడము, అసహ్యించుకోవడము, వీటి నుంచి బయటపడి ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడే నిజమైన ప్రశాంతతను పొందుతాడు. మనస్సు ప్రసన్నంగా ఉంటే దుఃఖాలన్నీ కూడా నశిస్తాయి. పరిస్థితులు మనల్ని అశాంతికి గురి చేయవు. ఇది నాకే కావాలి అనే పట్టుదల, అది జరగకూడదు అనే ద్వేషమే మనల్ని నిలువునా కాల్చివేస్తాయి. దిశలేని ప్రయాణంగా జీవితం మారితే ఏం చెయ్యాలి? ఏది చేయాలో నిర్ణయించుకోలేక, నిర్ణయించుకున్నా అమలు చేయలేక జీవితం అయోమయంగా అనిపిస్తే దానికి కారణం ఏంటో తెలుసా? అదే భగవద్గీతలోని 2వ అధ్యాయము 67, 68 శ్లోకాలలో చెప్పడం జరిగింది. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇంద్రియాల వెంట పరుగెత్తే మనస్సు గాలికి కొట్టుకుపోయే నావలాగా మన బుద్ధిని దారి తప్పిస్తుంది. కాబట్టి ఇంద్రియాలు అదుపులోకి వస్తే మనస్సు ప్రశాంతమవుతుంది. మనస్సు ప్రశాంతమైతే నిర్ణయాలు స్పష్టంగా ఉండి జీవితానికి సరైన దిశ లభిస్తుంది. ఆలోచనలను బలవంతంగా ఆపగలమా? పని చేయకుండా ఖాళీగా ఉన్న మనస్సులో ఆలోచనలు మాత్రము ఆగవు. నాలో ఏదైనా సమస్య ఉందా అనిపిస్తుంది. దానికి శ్రీకృష్ణుడు సమాధానంగా 3వ అధ్యాయము 5వ శ్లోకంలో చెప్పడం జరిగింది. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః. ఈ ప్రపంచంలో ఎవరూ ఒక్క క్షణం కూడా ఏ పని చేయకుండా ఉండలేరు. ప్రకృతి గుణాల ప్రభావంతో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కాబట్టి ఆలోచనలను బలవంతంగా ఆపడం సాధ్యం కాదు. వాటిని మంచి పనుల వైపు, మంచి ఆలోచనల వైపు మళ్లించడమే ఏకైక మార్గము. ఫలితం రాలేదని నిరాశపడుతున్నారా? సమాజం కోసం లేదా మన జీవితం కోసం ఏదో చేయాలనుకుంటాము, కానీ ఫలితం రాకపోయేసరికి అన్నీ వదిలేసి ఖాళీగా ఉండిపోతాము. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు 3వ అధ్యాయము 8వ శ్లోకంలో ఈ విధంగా చెప్పారు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయోహ్య కర్మణః శరీర యాత్రాపి చతే న ప్రసిద్ధ్యేదకర్మణః. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. ఏ పని చేయకుండా ఉండటం కంటే కర్మ చేయడం శ్రేష్టం. ఎందుకంటే కర్మ చేయకపోతే జీవిత యాత్ర సాగదు. కాబట్టి నిరాశతో చేతులు ముడుచుకోవటం కాదు, కర్తవ్య బుద్ధితో మళ్లీ కార్యరంగంలోకి అడుగు పెట్టడమే మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. సుఖ దుఃఖాలలో సమభావం. విజయం వస్తే ఆనందంతో గాల్లో తేలుతాము, అదే అపజయం వస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము. ఇలా ఉంటే మనశ్శాంతి ఎలా దొరుకుతుంది? దీనికి సమాధానమే 5వ అధ్యాయము 20వ శ్లోకము. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధి రసమ్మూఢో బ్రహ్మవితు బ్రహ్మణి స్థితః. ఇష్టమైనది దొరికినప్పుడు అతిగా పొంగిపోకూడదు, ఇష్టం లేనిది ఎదురైనప్పుడు కుంగిపోకూడదు. స్థిరమైనటువంటి బుద్ధి కలవాడు ఈ రెండింటిలోనూ సమత్వంతో ఉంటాడు. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా సరే
వాటిని సమభావంతో స్వీకరించడం అలవాటు చేసుకుంటే మనశ్శాంతి ఎప్పటికీ చెదరదు. మనస్సు అసలు మన మాట వింటుందా? కృష్ణా, ఈ మనస్సు చాలా చంచలమైంది, బలమైంది. దీన్ని అదుపు చేయడం అనేది గాలిని బంధించడం అంత కష్టం అని అర్జునుడే అన్నాడు. మరి అలాంటి మనస్సుని ఎలా కంట్రోల్ చేసుకోవాలో శ్రీకృష్ణుడు 6వ అధ్యాయము 35వ శ్లోకంలో ఈ విధంగా చెప్పాడు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయాల వైపు పరుగెత్తినప్పుడల్లా దానిని బలవంతంగా వెనక్కి మళ్లించి మళ్లీ ధ్యానము లేదా లక్ష్యం వైపు కేంద్రీకరించడమే అభ్యాసము. దానినే ప్రాక్టీస్ అంటాము. దీనికి అకుంఠిత దీక్ష, రోజువారీ సాధన అవసరము. అలాగే తాత్కాలికమైన ఐహిక సుఖాలు, ఇంద్రియ వస్తువుల పట్ల ఉన్న అమితమైన వ్యామోహాన్ని తగ్గించుకోవాలి. విషయ భోగాల వల్ల కలిగే దుష్పరిణామాలను గ్రహించి వాటిపై మనస్సుకు ఉన్న ఆకర్షణను దూరం చేయాలి. దీనినే వైరాగ్యము అంటారు. అంటే డిస్పాషన్ లేదా డిటాచ్మెంట్ అన్నమాట. మనస్సు ఎందుకు చెడువైపు లాగుతుంది? మనం భగవంతుని అంశమే కదా. మరి మనస్సు ఎందుకు పదే పదే తప్పుల వైపు, ఆకర్షణల వైపు వెళుతుంది? దీనికి సమాధానంగా 15వ అధ్యాయము 7వ శ్లోకంలో చెప్పడం జరిగింది. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. మనమందరం పరమాత్మ నుంచి వేరైన వాళ్ళం కాదని, ఆ భగవంతునిలోని భాగాలమేనని శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. కాబట్టి జీవుడు కూడా నాశనం లేనివాడు. జీవుడు భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు మాయ లేదా ప్రకృతి ప్రభావం వల్ల తన నిజస్వరూపాన్ని మరిచిపోతాడు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అనే 5 జ్ఞానేంద్రియాలతో పాటు మనస్సును కూడా 6వ ఇంద్రియంగా ఇక్కడ చెప్పడం జరిగింది. మనస్సు ఆధీనంలోనే మిగిలిన ఇంద్రియాలు అన్నీ కూడా పనిచేస్తాయి. కాబట్టి ఇంద్రియాల ఆకర్షణలకు, భౌతిక సుఖాలకు లోబడిపోయి జీవుడు ఈ సంసారంలో కష్టాలు, కర్మబంధాలను అనుభవిస్తూ ఉంటాడు. అందువల్ల మనిషి తన అజ్ఞానాన్ని వీడి తాను భగవదంశననే సత్యాన్ని గ్రహించి మోక్ష మార్గం వైపు పయనించాలని ఆ శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. చివరిగా అహంకారాన్ని వదిలిపెట్టడం. అన్నీ నా వల్లే జరుగుతున్నాయి అనే అహంకారం పెరిగినప్పుడు అశాంతి మొదలవుతుంది. అందుకే శ్రీకృష్ణుడు 18వ అధ్యాయము 57వ శ్లోకంలో ఈ విధంగా చెప్పాడు. చేతసా సర్వకర్మాణి మయి సంన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు మానవుడు సంసారంలో ఉంటూనే మోక్షాన్ని లేదా మానసిక ప్రశాంతతను ఎలా పొందాలో వివరించాడు. ఇక్కడ కర్మలను వదిలేయమని అర్థం కాదు. మనం చేసే ప్రతి పనిని, అది ఉద్యోగమైనా బాధ్యతలు అయినా, భగవంతుని సేవగా భావించి వాటి ఫలితాలను భగవంతునికి వదిలివేయడమే కర్మ సన్యాసం. నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని వీడాలి. జీవితంలో లౌకికమైన ఆశలు, కోరికల కంటే భగవత్ప్రాప్తి లేదా ధర్మనిష్ఠే పరమలక్ష్యం కావాలి. లాభనష్టాలు, జయాపజయాలు వచ్చినప్పుడు చలించిపోకుండా బుద్ధిని స్థిరంగా ఉంచుకోవడమే బుద్ధియోగం. బాహ్యంగా పనులు చేస్తున్నప్పటికీ అంతరంగంలో మాత్రము మనస్సు ఎల్లప్పుడూ భగవంతుడితో అనుసంధానమై ఉండాలి. విన్నారు కదా? చివరగా అశాంతితో ఉన్న మనస్సును గెలవడానికి భగవద్గీత చూపిన మార్గం ఒక్కటే. మనస్సుకు బానిస కాకుండా మనస్సుకు యజమానిగా మారడం. నిరాశను వీడి ఇంద్రియాలను నియంత్రిస్తూ ప్రతి పరిస్థితిని సమభావంతో స్వీకరించినప్పుడు ప్రశాంతత మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మరి ఈ 13 సూత్రాలలో మీకు ఏ సూత్రం బాగా కనెక్ట్ అయ్యిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.